సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో సత్యనారాయణ గారు, ఎస్పెషల్లీ ఈ వీడియోలో దుబాయ్ గోల్డ్ వర్సెస్ ఇండియన్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. సార్, చాలా మంది ఎవరైనా దుబాయ్ నుంచి ఇండియాకి వస్తుంటే, మన స్నేహితులు కానీ బంధువులు అటువంటి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకు కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు మాకు ఏదన్నా ఆర్నమెంట్స్ కొంచెం బంగారం కొనుక్కోనండి అని చెప్తుంటాం. అవును. ఇంకొంతమంది మన ఇండియా నుంచి దుబాయ్కి ఏదైనా హాలిడే వెకేషన్కి వెళ్ళేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. దుబాయ్ లో ఎంత కొంత గోల్డ్ కొనుక్కొచ్చుకుందాం అని చెప్పి కొంతమంది అలా ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి గోల్డ్ కొనుక్కొచ్చుకుంటారు. అవును. అయితే ఇప్పుడు దుబాయ్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి, అదేవిధంగా ఇండియన్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఆ కలర్ లో కొంత తేడా ఉంటుంది సార్. ఇప్పుడు దుబాయ్ నుంచి కొనుక్కొని తెచ్చుకున్న గోల్డ్ ఎలా ఉంటుందంటే చూడడానికి బాగా డీప్ ఎల్లోలో, బాగా షైనింగ్ ఎల్లోలో ఉంటుంది, అంటే బాగా బ్రైట్ ఎల్లోలో ఉంటుంది. మన ఇండియన్ గోల్డ్ విషయానికి వస్తే కొంత ఏదో కొంత రెడ్డిష్ గా ఉంటుంది, ప్లస్ కొంత పేల్ ఎల్లోలో ఉంటుంది. సో అంటే ఈ రెండింటి మధ్య కొంత కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే చెప్పాలంటే దుబాయ్ గోల్డ్ కాస్త డీప్ గా పసుపు పచ్చగా ఉంటుంది, మనది కొంచెం పల్చగా పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది. కాబట్టి ఏంటి అసలు దుబాయ్ గోల్డ్ కి ఇండియా గోల్డ్ కి గోల్డ్ కి మధ్య ఉన్న తేడా ఏంటి, అండ్ క్వాలిటీలో ఎటువంటి తేడాలు ఉంటాయి అసలు? ఓకే, మీకే కాదు, ఎక్కువ శాతం అంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ శాతం మన దగ్గర బాగా బీదగా ఉండి తెలంగాణ వాళ్ళు అంటే ఏంది, ఎడ్యుకేషన్ అంతగా లేని వాళ్ళు ఉపాధి కోసం ఎక్కువ శాతం దుబాయ్ పోవటం జరిగేది. అక్కడ పనిచేసేది. సంవత్సరంలో ఇప్పుడు దుబాయ్ ఏంటంటే డైరెక్ట్ 3-4 అవర్స్లో డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి. ఎక్కటం అక్కడ దిగటం అంటే ఏంటిది, అక్కడ చేసినాక ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరానికి 3-4 సార్లు కొంత జమ చేసుకోవటం. ఇక అప్పట్లో ఎలా ఉండేదంటే పోయి ఇక్కడ వీళ్ళకి ఇంట్లో వాళ్ళ కోసం ఖర్చుల కోసం కొన్ని పైసలు ఎవరితోటో వాళ్ళతోటో అవి పంపిస్తారు. ఆ పైసలు పంపించేది ఏం చేస్తారు అంటే, మీరు అన్నట్టు గోల్డ్ నీటికి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇక ఆ గోల్డ్ని అమ్మటం లేకపోతే చేస్తారు. అప్పట్లో గోల్డ్ బాగా ఎందుకు తక్కువ ఉండేది అంటే అక్కడ ట్యాక్స్ ఉండదు. ఆ ట్యాక్స్ ఉండదు కాబట్టి అక్కడికి బాగా డిఫరెన్స్ ఉంటుంది. రెండోది ప్రత్యేకంగా పోవట్లేదు. ఈ పోయిన అతను వస్తుండు, లేకపోతే పోయిన అంటే మనం మీరు అన్నట్టు ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే ఎవరో ఒకడు పోతాడు. పోయి ఏం చేస్తాడు, ఎవరో ఒకడు మాటికి వస్తుంటాడు. అంటే పోయినోడు రాడు, పోయినోడు సంపాదిస్తాడు. మళ్ళీ ఎవరో ఒకరు అంతకుముందు 3-4 నెలలు 5 నెలలు 6 months 3 months వస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాటితోటి ఇక మా ఇంట్లో ఇది అది అంటాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఆ బంగారం వస్తుంది. ఎక్కువ శాతం ఇక్కడ మన హైదరాబాద్ అయితే ఓల్డ్ సిటీలో రెగ్యులర్ అనమాట. ఎవరైతే దుబాయ్ పోతారో వాళ్ళు అక్కడి నుంచి గోల్డ్ రూపంలోనే జరుగుద్ది. అయితే మీరు అన్నట్టు ఈ స్వచ్ఛతలో ఎక్కడ వస్తుందంటే తేడా, దుబాయ్ గోల్డ్ వచ్చో మిషన్ మేడ్ ఉంటుంది, మాన్యువల్ మేడ్, హ్యాండ్ మేడ్ ఉంటుంది. మాన్యువల్ గా మనం స్వర్ణకారులు అంటాం కదా, వాళ్ళు చేస్తారు. ఇది ఒకటి రీజన్. రెండోది అక్కడ ట్యాక్స్ ఫ్రీ. రెండోది ఏంది, ప్యూరిటీ విషయంలో అదైనా ఇదైనా ఓకే, దాంట్లో 916 KDM అంటాం కదా, అదైనా ఇదైనా ప్యూరిటీ విషయంలో ఓకే. ఇకపోతే అక్కడ ఏమొస్తుంది అంటే, జనరల్ గా 24 క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ప్యూరిటీ ఉందో స్వచ్ఛత, అది ఆర్నమెంట్స్ కాదు. ఆర్నమెంట్స్ కావాలి అంటే దాంట్లో వేరే మెటల్స్ కలపాలి. ఈ వేరే మెటల్స్ 3 ఉంటాయి, సిల్వర్, కాపర్, జింక్. ఈ మూడు కలుపుతారు అనమాట. ఆ కలిపిన దాన్ని బట్టి ఆ దాంట్లో కలర్ చేంజ్ అయింది. అయితే ఇప్పుడు దుబాయ్లో ఏం కలుపుతారు అంటే జింక్, కాపర్ కలుపుతారు. ఈ జింక్ కలపటం వల్ల ఏమైందంటే అది ఎల్లో కలర్ లో ఎక్కువ రావడం జరుగుతుంది. అది జింక్ మిక్స్ చేయటం వల్ల ఎల్లో షైనింగ్ వస్తుంది, బాగా పసుపు పచ్చగా ఉంటుంది. అది మన దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు జింక్ కాకుండా కాపర్, సిల్వర్ కలుపుతారు. ఈ సిల్వర్ అనేది వైట్ మెటల్ కాబట్టి ఏమైతుంది, ఇది కొంచెం రెడ్ కలర్ లో ఉంటుంది. ఏది మన గోల్డ్. కానీ ప్యూరిటీ విషయంలో కానీ మిక్సింగ్ విషయంలో కానీ మంది మాన్యువల్ అయినా కానీ ఏముండదు. ఏదున్నా 916 KDM ఉంటుంది. 916 KDM మళ్ళీ ఏదైతే ఆర్నమెంట్స్ ఉందో అక్కడ వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. కాబట్టి మన వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అది కూడా కొంత లిమిట్ వరకే, అట్లని మొత్తం ఉండదు. కొంత లిమిట్ వరకు ట్యాక్స్ లేకుండా ఇంకా కొంత లిమిట్ వరకు ట్యాక్స్ తోటి, ఇంకా ఎక్కువైపోతే మళ్ళీ 38.5 వరకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అంటే 38.5% ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఏమైనా జరుగుద్ది, మన పైసలకి దానికి ఈక్వల్ అయింది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, విత్ ఇన్ లిమిట్ లోనే
తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక ఎక్కువ శాతం ఇప్పుడు అంతకుముందు మనం ఎయిర్పోర్ట్లలో ఎక్కువ శాతం పట్టుకోరు స్మగ్లింగ్ అంటే 3 కేజీలు పట్టుకున్నారు అంటే దుబాయ్ నుంచి ఏవైతే వస్తుంటారో వాళ్ళు ఏం చేస్తారు, రిస్క్ తీసుకొని ఎక్కువ మొత్తంలో తేవడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కోసారి పట్టుకోవటాలు జరుగుతాయి, పట్టుకున్నప్పుడే మనకి తెలుస్తుంది, లేకపోతే ఇక మామూలుగా రొటీన్ గా ఇక వచ్చేస్తుంటది అన్నట్టు. అంటే అదొకటి. ఇక మెయిన్ వీటన్నిటికి కూడా హాల్ మార్క్ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది. హాల్ మార్క్ వాళ్ళు అది BIS అంటారు అనమాట. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ చెన్నై ఉంటుంది, వాళ్ళే ఇష్యూ చేస్తారు. ఏది ఆ ప్యూరిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ, అంటే ఆ స్వచ్ఛత విషయంలో మనకేమి ఆలోచించక్కర్లే. కాకపోతే ఏంటిదంటే అక్కడ ఇంకొకటి కూడా మేకింగ్ వేస్టేజ్లు అంతగా ఉండవు, అసలు జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ ఉంటుంది. ఓన్లీ గోల్డ్ ప్రైస్ ట్యాక్స్ ఫ్రీ, అందుకని ఎక్కువ శాతం ఉండేది. ఇప్పుడు పెద్దగా ఏం లేదు, ఎందుకంటే 2 years బ్యాక్ మన వాళ్ళు ఆ కస్టమ్స్ డ్యూటీ తీసేసారు మన గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు రేపు బడ్జెట్లో కూడా అంతకుముందు జరిగింది, బడ్జెట్లో కూడా ఇంకేమైనా గోల్డ్ మీద కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు బాగా పెరిగిన తర్వాత ఒకప్పుడు సావరెన్ గోల్డ్ బాండ్స్ వచ్చేది మనకి, ఆ సావరెన్ గోల్డ్ బాండ్స్ లేవు, 4-5 times పెరిగింది. మనం అంతకుముందు చాలా చేసినాం, ఏది సావరెన్ అప్పుడు 4,000 అప్పుడే చేసినాం, ఏది సావరెన్ గోల్డ్ బాండ్స్. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ క్లాస్ వచ్చేసి ఇప్పుడు 14,000 15,000 ఇవ్వాలి కదా, మరి రిడీమ్కి వచ్చేసినాయి అవన్నీ. మరి రిడీమ్కి వస్తే ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు సావరెన్ గోల్డ్ బాండ్స్ లేవు. కానీ స్వచ్ఛత విషయంలో కానీ ప్యూరిటీ విషయంలో కానీ వీటి గురించి ఏమి మనం ఆలోచించక్కర్లేదు. అయితే అక్కడ ప్యూరిటీ ఎట్లుంది అనే దానికి మన బరీక్ అని వాళ్ళు దుబాయ్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా తీసుకుంటే ఇప్పుడు 99.99 ఉంది ప్యూరిటీ, దానికి ఒక సర్టిఫికెట్. ఇప్పుడు సపోజ్ మనం ప్యూరిటీ ఇప్పుడు మామూలుగా మన చాలా ఉన్నాయి ప్యూరిటీ చెక్ చేసే మిషన్లు, మనం తీసుకెళ్ళి మన రింగో చైనో బ్రేస్లెటో ఇచ్చేస్తే అందులో ఎంత ప్యూరిటీ ఉంది. ఇప్పుడంటే BIS హాల్ మార్క్లు వచ్చినాయి, ఒకప్పుడు హాల్ మార్క్స్ లేవు. అప్పుడు ఏం జరిగేది, ఈ హాల్ మార్క్స్ లేనప్పుడు ఇక మనం నమ్మి చేయించుకోవటం కొనుక్కోవటమో జరిగేది. అవి తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు మనకి ఒక సర్టిఫికెట్, అంటే దీంట్లో 916 ఉంది, లేదు తక్కువ ఉంది, అంటే 18 carats ఉందా, 22 carats ఉందా అనేది ఇప్పుడు సర్టిఫికెట్. అట్లానే దుబాయ్లో బరీక్ అని ఒక దుబాయ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు, దాంతో పాటు ఇస్తారు అన్నట్టు. ఏది మనం గోల్డ్ ఏది తీసుకుంటాం అంటే ఇది 916 KDM ప్యూరిటీ అని మనకు ఒక ట్రాన్స్పరెన్సీ. అంటే ఏంటిది, రైట్ నమ్మకం. ఇప్పుడు కలర్ మారిపోయింది, కలర్ మారిపోతే అది పసుపచ్చ కలర్, అది ప్యూరిటీ లేదు, క్వాలిటీలో తక్కువ అనే డౌట్స్ లేకుండా వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని చూస్తే వీళ్ళు ఇక్కడ ఓకే అన్నారు. అంటే మన పని ఎంతసేపటికి ఏంటిది, ఏ గోల్డ్ అయినా ఇప్పుడు ఇంకా వీటన్నిటికంటే కూడా వరల్డ్ లోనే ఫేమస్ సింగపూర్ గోల్డ్. సింగపూర్ గోల్డ్ ప్యూరిటీ మిగతా వాటికి అనమాట, అంటే అన్ని ప్యూరిటీలే, అన్ని ప్రపంచంలో హైయెస్ట్ సింగపూర్ అనమాట. అంటే 999.99 ప్యూరిటీ ఏదైతే ఉన్నాయో, మీరు సింగపూర్ గోల్డ్, దుబాయ్ గోల్డ్, ఇండియా గోల్డ్ 3 దగ్గర పెడితే సింగపూర్ గోల్డ్ కి రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకా. అంటే అదే ప్యూరిటీ, మరి అదే గోల్డ్ కదా, మరి అనంటే కాదు. అంటే వరల్డ్ లోనే సింగపూర్ తర్వాతే అనమాట గోల్డ్ విషయంలో. అందుకని ఇక వీటన్నిటికంటే ఇంకా లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఉంటుంది. అసలంతా ఈ ధర పెరగటానికి తగ్గటానికి ధర నిర్ణయించే పద్ధతికి మొత్తం వాళ్ళే అనమాట. ఇప్పుడు మనం ఒకప్పుడు మనది ఇప్పటికి కూడా ఉంది లండన్ లోనే, గ్రేట్ బ్రిటన్ లో మనది నిలవ ఉంది, ఏది మన బంగారం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎప్పటికప్పుడు అక్కడే ఎందుకు పెట్టేది బంగారము అంటే, ఈ గోల్డ్ అక్కడ పెడితే మనకి ఏదైనా పైసలు అవసరం అయింది అనుకోండి, ఆ గోల్డ్ అక్కడనే ఉంటది, వాళ్ళే ఇస్తారు, ఏమంటే ఆగోదండి అని అంటారు. ఆ గోల్డ్ తనఖా తాకట్టు ప్లేజ్ హైపోతికేషన్ పెడతారు, ఏమంటే పైసలు తెస్తారు. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు అంతకుముందు ఒక 100 టన్నులు గ్రేట్ బ్రిటన్ నుంచి మనం తెచ్చేసినాం, మళ్ళీ కూడా తెస్తాం అంటున్నాం. అంటే మాకు పైసలతోటి పని లేదు, మేము అప్పులు తెచ్చుకోము, తనఖాలు పెట్టాం. అంటే ఏంది, మళ్ళీ బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ అప్పు తెచ్చుకునే అంత అవసరం లేదు అని మళ్ళీ మిగిలిన కూడా తెచ్చే ఆలోచనలో ఉన్నారు. అంటే ఏంది, వరల్డ్ లోనే లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ అంటే ఏంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ధర నిర్ణయించేది. ఇవన్నీ వరల్డ్ మొత్తం ఏది బేస్ అయినా ఎక్కడ గోల్డ్ ఉన్నా తక్కువ ఉంటుంది అనేది. ఇంకా ఒకసారి మనము భూటాన్ ఒకటి రాజుగారి బర్త్డే ఒకటి వీడియో చేసి 2023లో చేసాం. భూటాన్ లో ఆయన రాజుగారి బర్త్డేకి ఏం చేసిండు, అంత బంగారం ఒకటే, కాకపోతే ఏంటిది ఆయన పుట్టినరోజుకి ట్యాక్స్ ఫ్రీ అన్నాడు. అనగానే మనకి 25-30% వరకు డిఫరెన్స్ వచ్చింది. ఏది ఆ భూటాన్ రాజ్ బర్త్డే. మళ్ళీ ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు చాలా మంది అప్పట్లో పోయి తెచ్చుకోవడం జరిగింది. ఏది ఆ భూటాన్ పోయి అంటే మ్యారేజ్ కుదిరింది అనుకోండి, భూటాన్ ఏముంది 2 hours జర్నీ, ఫ్లైట్ ఎక్కితే దిగటం, మళ్ళీ ఫ్లైట్ మళ్ళీ ఈవినింగ్ కి రావచ్చు, 2-3 రోజులు సైట్ సీయింగ్ చూడొచ్చు.
డిస్కౌంట్ లో గోల్డ్ దొరికింది తెచ్చుకో. ఇప్పుడు భూటాన్ లేదు, దుబాయ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మామూలు అయిపోయింది ఇవన్నీ. ఏది కస్టమ్స్ కానీ ట్యాక్స్లతోటి. సో మొత్తానికి దుబాయ్ గోల్డ్ అయినా ఇండియన్ గోల్డ్ అయినా ప్యూరిటీ స్వచ్ఛత విషయానికి వచ్చినప్పుడు ఒకటేగా ఉంటుంది. రైట్. కాకపోతే అక్కడ మేకింగ్ లో ఇక్కడ మేకింగ్ లో కొంత ఈ మెటల్స్ మిక్సింగ్ అంటే కాపర్ ఈ లోహాలు మిక్సింగ్ కొంత డిఫరెన్స్ ఉంటుంది కానీ మిగతా అంతా సేమ్. అది 22 క్యారెట్స్ 24 22 24 ఒకటే ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.